ఓం నమ శివాయ. కార్తీక పురాణంలోని కార్తీక మాస మహాత్మ్యము, విధుల వివరణ ఈరోజు తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహాత్మ్యమును వివరించిన తదుపరి పుష్పార్చన, దీపారాధన వాటి విధులను గూర్చి వివరించడం ప్రారంభించారు. ఓ మహారాజా, కార్తీక మహాత్మ్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తంతో విను. కమలలోనుడైన శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని, జాజి పూలతో గాని పూజించిన ఎడల జనన మరణ చక్రాల నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వంతర్యామి సర్వేశ్వరుడు అయి సదాశివుని కార్తీక మాసంలో బిల్వ దళాలతో అర్పించిన ముక్తిని పొందుతాము. కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి పారిపోయిన విధముగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ్ణి ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసీ దళాలతో శాలాగ్రామాన్ని అర్పించినవాడు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు కింద శాలాగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలాగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన శాలాగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ గతి పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం భగవంతుని బ్రోలా జపం, హోమం, దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయి విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో నల్లని అగసి పూలతో గాని, తెల్లని అగసి పూలతో గాని కేశవ పూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం, పద్మం, స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండ్రు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి యందు, కార్తీక బహుళ చతుర్దశి యందు గాని విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వల్ల కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి యందు ప్రమిదిలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులను కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలెను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లోడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుషు కలిగి మరణాంతరం శివ సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణ్ణి పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జిత అయిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మపత్రమున భోజనం, కార్తీకమున అన్నదానం, ఈ 4 సమాన ఫలప్రదాలని పెద్దలు అంటుంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం చేయని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలెత్తి చివరకు చండాలుని జన్మ పొందుతారు. కార్తీక మాస వ్రతము చేయని పురుషుడు గాని, స్త్రీ గాని అనేక జన్మల్లో గాడిదగా పుడతారు. కార్తీక పూర్ణమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణ్ణి కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గములో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వ జగత్రాక్షకుడైన శ్రీమన్నారాయణ్ణి భక్తితో మొగలి పువ్వులతో
ఆరాధించినట్లయితే 7 జన్మల తర్వాత వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి. శ్రీమన్నారాయణుని 1000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువుని పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసి పూలతో అలంకరించి భుజమును దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు. పురుషులు గాని స్త్రీలు గాని పూలమాలలతో తులసీ దళాలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి, మధ్య రోజున పౌర్ణమి, చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. ఆ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవులు పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మం వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానుని భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు చక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సాయంకాలం సమయమునందు స్తోత్ర పాఠాలని పారాయణ చేసేవారు సర్వ సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత విముక్తిని పొందుతారు. వారికి తిరిగి పునర్జన్మ ఉండదు. ఇది స్కాంద పురాణాంతర్గమందలి కార్తీక మహాత్యంలోని 7వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ. రేపు హరినామ మహాత్యము 8వ అధ్యాయంతో కలుసుకుందాం. ఓం నమ శివాయ.